మణిద్వీపంలో భాషించేటువంటి ఆ హుర్లేఖ బీజశక్తి స్వరూపుణైనటువంటి భువనేశ్వరి తత్వాన్ని మనం తెలియజేసుకున్నాం. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు కూడా అమ్మవారు ఇచ్చిన ఆజ్ఞతో శక్తితో వారి బ్రహ్మాండంలో సృష్టి స్థితిలైలు చేయడానికి సన్నద్ధులయ్యారు. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి అంశం ఇది. ఇక్కడ మనకి దేవీ భాగవతం మరొక గ్రంథం అని చెప్పాము, దాన్ని రహస్య గ్రంథం అనవచ్చు. అక్కడ ఒక మాట చెప్తారు, బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు తపస్సు కూర్చున్నట్ట. ఆ తపస్సు బహుకాలం జరిగింది. ఇందులో వారి తపస్సును పరీక్షించడానికి జగదంబ ఉద్యుక్తురాలి ఒక మహోజ్వలమైన విరాట్ రూపాన్ని చూపిస్తే ఆ రూపాన్ని చూసి కూడా చలించకుండా తపస్సులో కూర్చునగలిగిన వాడు ఒక్క పరమేశ్వరుడు శివుడు. ఆ కారణం చేత అమ్మవారు తాను పరిపూర్ణ శక్తులతో ఇతరికి పత్నిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ దేవీ భాగవత గ్రంథం తాను ఎలా స్వీకరించాడనే దాన్ని వ్యాసదేవుడు ఆ దేవీ భాగవతం మరొక గ్రంథంలో వివరించిన విషయం ఆసక్తిగా ఉన్నది, భక్తిమయంగా కూడా కనిపిస్తున్నది. అనేక గ్రంథములు రచించిన వ్యాసదేవుడు ఇంకేదేయో ఒక దివ్య గ్రంథాన్ని రచించాలని సంకల్పించుకొని హిమాలయ పర్వతాల్లో ధ్యానానికి కూర్చున్నాడని, ఆ ధ్యానంలో ఉన్న స్థితిలో అతనికి ఒక వాణి వినబడింది, నువ్వు బ్రహ్మలోకానికి వెళితే నీకు అక్కడ ఒక దివ్యత్వం సాక్షాత్కరిస్తుంది, దాన్ని నువ్వు గ్రంథస్థం చేయాలి అనే విషయం సూచనలోకి రాగానే యోగశక్తితో వ్యాసదేవుడు బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళగానే వేదములు ఋషులు అందరూ కూడా అక్కడ బ్రహ్మదేవుని కొలుచుకుంటూ ఉంటారట. 4 వేదములు మూర్తిమంతములే అక్కడ కనిపించే వ్యాసదేవుడికి. ఆ వ్యాసదేవుడు ఆ వేదములకు నమస్కరిస్తే ఒక్కొక్క వేదం చెప్తోందిట ఇక్కడ వేదవ్యాసునితో భవ్యములైన తమ యొక్క హృదయాన్ని. ఒక్కొక్క వేదం చెప్పిన మాట ఒక్కొక్క శ్లోకంగా కనబడుతోంది. ఇది నిజానికి చతుర్వేదములు చేసిన అమ్మవారి స్తోత్రము అని భావన చేయవచ్చు. అందులో వేదముల్లోంచి వచ్చింది కనుక దీనికి మంత్రత్వ శక్తి చాలా ఉన్నది. అందుకు ఆ శ్లోకములు ఒక్కసారి చెవులో మనం ప్రవేశింపజేసి దాని భావం తెలుసుకుందాం. ముందుగా ఋగ్వేదం చెప్తోంది, యదంతస్థాని భూతాని యతసర్వం ప్రవర్తతే యదాహ తత్పరం తత్వం సాక్షాత్ భగవతీ స్వయం. ముందుగా ఋగ్వేదం చెప్తున్న మాట, యదంతస్థాని భూతాని యతసర్వం ప్రవర్తతే, దేనియందు ఈ సర్వప్రాణికోట్లు ఉన్నాయో, దేని వలన ఈ సర్వప్రాణికోట్లు ప్రవర్తిస్తూ ఉన్నాయో, 2 మాటలు చెప్పారు. సర్వప్రాణికోట్లు దేని యందున్నాయో, దేని వలన ప్రవర్తిస్తున్నాయో, ఏది తత్పరమై ఉన్నదో అనగా ఈ సమస్త జగత్తుకి అతీతమే ప్రకాశిస్తున్నదో అది సాక్షాత్ భగవతి, ఆ తత్వమే భగవతీదేవి అని వివరించింది ఋగ్వేదం. అప్పుడు యజుర్వేదం చెప్తోందట, యా యజ్ఞైరఖిలైస్సర్వైరీశ్వరేణ సమిజ్యతే యత ప్రమాణం హివయం సైకా భగవతీ స్వయం. ఇవి నిజానికి చిన్న చిన్న శ్లోకాల్లో కనబడుతున్నాయి. ఎందుకంటే మనం సులభంగా చదివి తరించడం కోసం ఇవి సౌలభ్యంగా కనబడుతున్నాయి, కానీ భావాలు తీస్తే చాలా ఉదాత్తంగా ఉన్నాయి. ఋగ్వేదం శ్లోకం అలా ఎందుకు ఉండాలి, యజుర్వేదం శ్లోకం ఇలా ఎందుకు ఉండాలని వ్యాఖ్యానిస్తే అది చాలా విస్తారం అవుతుంది. అసలు ఋగ్వేదం అంటే ఏమిటో తెలియాలి, యజుర్వేదం అంటే ఏమిటో తెలియాలి. వాటి స్వరూపం తెలిస్తే అప్పుడు ఈ భావం ఇంకా బాగుంటుంది. అన్నీ కలిపి ఏవో మంత్రాలండి అనే వాళ్ళకి ఏది వ్యాఖ్యానించినా కష్టమే. రుక్కులు స్తుతిరూపంగా ఉంటూ ఆ పరమేశ్వరుని శక్తులైన దేవతల్ని స్తోత్ర రూపంలో ఆవిష్కరిస్తాయి. యజస్సులు యజ్ఞరూపంగా ఆరాధించడానికి చెప్తాయి. అందుకే యా యజ్ఞై అఖిలై సర్వై ఈశ్వరేణ అన్నారు. ఇక్కడ యజ్ఞములతో ఏ తల్లి ఆరాధింపబడుతున్నదో అంటే ఏ దేవతను మనం ఆరాధించినా అది చేరేది మాత్రం ఆ భగవతి అయిన జగదంబకై. అది ఇక్కడ అందుకే యజ్ఞముల ద్వారా ఆరాధింపబడే తల్లి. పైగా ఆ తల్లి గురించి తెలియాలి అంటే మేము తప్ప మరొక ప్రమాణము లేదు. గొప్ప మాట అన్నారు ఇక్కడ. మా ప్రమాణముతో ఏ తల్లి గురించి తెలుసుకుంటామో ఆ తల్లే జగదంబ. ఈ చెప్పడంలో విశేషం ఏంటి, అమ్మవారి గురించి తెలియాలంటే ప్రమాణ గ్రంథములు ఏమిటి, వేదం. వేదం మాత్రమే అమ్మవారి గురించి తెలియజేయగలదు. మరి పురాణములు అవన్నీ వేదము యొక్క ఉపబ్రహ్మణములు అంటారు. అంటే వేదము యొక్క తత్వమే పురాణముల్లో విస్తరించింది. కనుక అమ్మవారు ఎక్కడ ప్రతిపాదింపబడుతుంది అంటే వేదమనందు ప్రతిపాదింపబడుతున్నది. తర్వాత సామవేదం చెప్తోంది, యయేదం ధార్యతే విశ్వం యోగిభిర్యాం విచింత్యతే యయేదం భాసతే విశ్వం సైకా దుర్గా జగన్మయి. విశ్వమంతా ధరిస్తున్న తల్లిని
యోగులు చింతన చేసి పట్టుకుంటారు అన్నారు. యోగులు విచింత్యతే అన్నారు. ఇక్కడ చింత విచింత అని చెప్పడంలో ఏంటంటే విశేషముగా చింతన చేయుట అని అర్థం. విశేషముగా యోగులు ఏ తల్లిని నిరంతరం హృదయంలో చింతన చేస్తూ ఉంటారో, ఏ తల్లి వలన విశ్వం ప్రకాశిస్తూ ఉంటుందో, అంటే విశ్వం తెలియబడుతున్నది ఏ చైతన్యము ద్వారానో ఆ తల్లి సా ఏకా దుర్గా జగన్మయి. ఆ తల్లి ఏక దుర్గా జగన్మయి అంటే ఈ జగత్తంతా వ్యాపించినటువంటి ఏక అయిన శక్తి. ఏక అంటే ఆ తల్లికి రెండవ తత్వం మరొకట్లేదు, ఉన్నదంతా ఒక్క తత్వమే, పరతత్వం. ఇక అధర్వణ వేదం చెప్తున్నటువంటి మాట, యాం ప్రపశ్యంతి దేవీషీం భక్త్యానుగ్రహణో జనా తామాహు పరమం బ్రహ్మ దుర్గాం భగవతీం పుమాన్. యాం ప్రపశ్యంతి దేవీషీం, ఎవరు ఆ తల్లిని దర్శించగలుగుతున్నారంటే భక్త్యానుగ్రహణో జనా, అమ్మవారి కృప వల్ల భక్తి లభిస్తే ఆ భక్తి చేత సాధన చేసి అమ్మని దర్శించగలుగుతున్నారు. అంటే కేవలం భక్తి చేత మాత్రమే అమ్మ తెలియబడుతున్నది. అలాంటి భక్తి అనుగ్రహం పొందినటువంటి వారు ఆ దేవేశిని, దేవేశి అనే మాట వేశారు. దేవతలకు ఆవిడ ఈశ్వరి, ఆవిడను ప్రపశ్యంతి. ఈ మాట చాలా విశిష్టమైన శబ్దం ఇది. పశ్యంతి అంటేనే చూస్తున్నారు, ప్రపశ్యంతి అంటే సమగ్రముగా సంపూర్ణముగా చూస్తున్నారు. ఎవరు? భక్తి పొందినవారు. అంటే అమ్మవారిని బాగా దర్శించగలిగేది ఎవరంటే భక్తి పూర్ణముగా కలిగిన వారు మాత్రమే అమ్మని దర్శించగలరు. ఇంకో సాధన లేదు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మొదటి నుంచి తత్వావిష్కరణ చేస్తున్నారు, సాధనను కూడా ఆవిష్కరిస్తున్నారు. యోగులు చింతన చేసి ఆ తల్లిని పొందుతున్నారు, భక్తులు అమ్మ అనుగ్రహం చేత పొందుతున్నారు. ఎందుకంటే భక్తులకి తమదైన అహంకారం లేదు, కేవలం అమ్మయందు అఖండమైన ప్రేమతో ఆశ్రయిస్తారు. దానికి గాను అమ్మ అనుగ్రహించి తనను తాను దర్శింపజేస్తున్నది. వారికి అమ్మ సంపూర్ణమైన దర్శనమిస్తుంది కనుక ప్రపశ్యంతి. ఆ తల్లినే పరమతత్వమని బ్రహ్మ దుర్గాం భగవతీం పుమాన్. ఆ తల్లి పరబ్రహ్మ అని, భగవతి అని, దుర్గా అని చెప్పబడుతున్నది. ఇలా 4 వేదములు 4 శ్లోకాల్లో తమ హృదయాన్ని ఆవిష్కరించే. ఏమని? వేదములు ఏ పరతత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయో ఆ తత్వమే దుర్గా. అప్పుడు ఆ మాటలు వినగానే ఆనంద పరవశుడై ఆ వేదములకు నమస్కరించి ధ్యానంలో కూర్చున్నాడు వ్యాసదేవుడు. అప్పుడు చిత్రంగా వేదములు కొన్ని శ్లోకాలు చదువుతాయి. ఈ 4 కాకుండా వేదములు చేసిన స్తోత్రములు పెద్ద ఛందస్సులతో ఆ దేవి భాగవతం ఉన్నాయి, కానీ ప్రస్తుతం వాటిని చర్చనీయం చేయట్లేదు. ఇక్కడ అనేకములైన రహస్యములు అందులో ఉంటాయి. ఇలా వేదములు కూడా స్తుతించగానే వ్యాసుని యొక్క తపస్సుకి, వేదముల యొక్క స్తోత్రానికి సంతోషించి ఎదురుగా అమ్మవారు సాక్షాత్కరించారు బ్రహ్మలోకం. ఇక్కడ వ్యాసుడు చూసిన అమ్మవారి దర్శనము ఒక అధ్యాయంలో కొన్ని 10 శ్లోకాలు వర్ణించారు. ఇక్కడ ఎన్ని రూపాలతో కనబడిందంటే ముందు ఒక మహాజ్యోతిగా దర్శనమిచ్చింది, జ్యోతిర్మయి. ఆ జ్యోతిని చూస్తూ వ్యాసుడు 2 మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు దోయిలించి ఆనందాశ్రులతో పరవశించుతూ ఉంటే సహస్ర పాదములతో, సహస్ర హస్తములతో, సహస్ర శీర్షములతో గోచరించింది ఆ స్వరూపం. ఆనందపరచుడే చూస్తూ ఉంటే క్రమంగా ఆ స్వరూపము చతుర్భుజాలతో గోచరించింది. మరొక సమయంలో 18 భుజాలతో, 18 భుజాలతో గోచరించింది. 10 చేతులతో కనబడింది, 8 చేతులతో కనబడింది, అనేక ముఖాలతో ఉన్నదిట. ఒకసారి పంచముఖములు, మరొకసారి అనంతముఖములు, దశభుజములు, దశవదనములు, ఇలా బహురూపములతో గోచరిస్తున్నది. తర్వాత ద్విభుజగా గోచరించింది, 2 చేతులతో గోచరించిందిట. ఆ స్వరూపాన్ని చూస్తూ ఆనందపరవశుడైపోతున్నాడు వ్యాసదేవుడు. క్రమంగా ఆ తేజస్సే మరొక రూపం కనిపించిందిట. ఈ వర్ణన చూస్తూ ఉంటే ఆ ఏకత్వం అనేది ఎలా చూపిస్తున్నాడో చూడండి. పురాణాన్ని అలా వింటూ ఉంటే క్రమంగా ఆ స్వరూపం ఎలా కనిపించింది అంటే లక్ష్మీనారాయణ స్వరూపంగా గోచరించిందిట. ఆ తల్లే, మరెవరూ అక్కడ లేరు. ఆ తల్లే లక్ష్మీనారాయణలుగా గోచరించింది. ఆ తల్లే బ్రహ్మ సరస్వతులుగా గోచరించింది. ఆ తల్లే ఉమా మహేశ్వరులుగా గోచరించింది. క్రమంగా ఆ తత్వము రాధాకృష్ణ స్వరూపంగా గోచరించింది. ఇలా బహురూపములతో భాషిస్తూ చూపిస్తున్నది. ఈ దర్శనం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే వేదము ప్రతిపాదించిన సర్వదేవతలు నా రూపములే, ఇందులో ఏ రూపాన్ని నువ్వు ఉపాసించినా నన్ను ఉపాసించినట్లే అని చెప్పడం దీని యొక్క విశేషం. అందుకే పురాణం ఒకే దైవాన్ని పరదేవతగా చెప్తూ ఆ ఏకదైవం సర్వదేవతాత్మకను ప్రతిపాదన చేస్తుంది. ఆ సందర్భంలో దాని ఆధిక్యం చెప్తుందే కానీ ఇంకొకరిని తక్కువ చేయడం కాదు. ఇది తెలుసుకోవాల్సినది. వ్యాసస్య సంశయం చెత్తుం స్వతంత్రాకృతి మాదదే. ఇన్ని రూపములు ఎందుకు ధరించిందంటే వ్యాసుని యొక్క సందేహాన్ని ఛేదించడానికై ఇన్ని రూపములు ధరించి ఆ తల్లి ఒక్కసారి చివరికి చూపించిన రూపం తన యొక్క రమ్యమైన భువనేశ్వరి రూపాన్ని దర్శింపజేస్తూ పద్మంలో కూర్చుని గోచరించింది. ఆ పద్మము యొక్క కర్ణిక, ఆ కర్ణిక మీద ఆ తల్లి ఉందిట. ఆ తల్లిని చూసి నమస్కరించి పాదాలని ఒక్కసారి దర్శనం చేసి పరవశించాడు.
మళ్ళీ వదనాన్ని చూస్తున్నట్ట. అమ్మ మందహాసం చేసి చేతిని ఒక్కసారి చూపించిందిట. ఈ పాదములు ఏ పద్మంలో ఉన్నాయో ఆ పద్మాన్ని చూడు అని చెప్పింది. ఆ పాదములున్న పద్మం, ఆ పాదం ఒక పద్మపీఠంపై పెట్టిన తల్లి, ఆ పద్మాన్ని చూశాడు ఒక్కసారి వ్యాసుడు. చూడగానే అది మామూలు పద్మం కాదు, అనేక రేకులతో ఉన్నటువంటి పద్మం. రేకుల్లో అక్షరాలు కనబడ్డాయటండి వ్యాసుడు వారికి. అది చూపిస్తున్నారు ఇక్కడ. తతో భగవతీ దేవి జ్ఞాత్వా తస్యాపి వాంఛితం స్వపాదతల సంలగ్నం పంకజం సమదర్శయేత్. తన పాదపీఠంగా ఉన్న పద్మాన్ని చూపించగానే మునిస్తస్య సహస్రేషు దళేషు పరమాక్షరం, అక్కడ గ్రహించాడు అక్షరాలన్నీ. ఈ అక్షరాలన్నీ దర్శన మాత్రం చేత లోపలికి స్వీకరించాడు ఆయన. ఆ రేకుల్లోంచి గ్రహించిన అక్షరాలన్నీ కూర్చి ఒక గ్రంథం చేశాడు. ఆ గ్రంథం పేరే మహాభాగవతం నామ పురాణం సమలోకయత్. ఆయనకు కనబడినటువంటి ఆ పద్మంలో కనబడిన అక్షర సముదాయమే దేవీ భాగవతము. ఈ భవ్యమైన పురాణం గురించి చెప్తూ దీనిని శ్రద్ధగా వింటూ సావధాన చిత్తంతో అనుసంధానం చేస్తే 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలం లభిస్తున్నది, 100 వాజపేయి యాగములు చేసిన ఫలం లభిస్తున్నది అని చెప్పారు ఇక్కడ. పైగా ఇంకో మాట అంటాడు, అలా ఫలము అలాంటిది అని చెప్పడానికి కూడా లేదుట. ఎందుకంటే యజ్ఞఫలములు ఉత్తమ లోకములే ఇస్తుంది, కానీ ఇది మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన శక్తి కనుక ఆ యజ్ఞఫలములు కూడా దేవీ భాగవతంలో 16వ వంతుకి సరిపోవయ్యాలి. అందుకే అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతాని చ మహాభాగవతస్యాస్య కళాం నార్హంతి షోడశీం ఏవం మహాభాగవతం ప్రకాశమభవత్క్షితౌ పరిత్రాణాయ లోకానాం మహాపాతికనామపి. ఈ విధంగా మహాభాగవతం లోకంలోకి అవతరించింది. దేవీ భాగవతాన్నే మహాభాగవతం అంటున్నారు ఇక్కడ. ఇది లోకంలోకి ఎందుకు అవతరించిందయ్యా అంటే పరిత్రాణాయ లోకానాం మహాపాతకినామపి. యజ్ఞయాగాదులతో పవిత్రత సంపాదించుకోలేని మహాపాతకులను కూడా తరింపజేయాలనేటువంటి దయతో అవతరించింది ఈ భవ్యమైన దేవీ భాగవతము. అమ్మ దయ వల్లనే దేవీ భాగవతం లభించింది. ఈ భాగవతంలో వ్యాసుడు ప్రారంభిస్తూ అమ్మవారిని నమస్కరిస్తున్నాడు. యమారాజ్య విరించిరస్య జగతః స్రష్ట హరిపాలకః సంహర్తాగిరిశ స్వయం సమభవజ్జేయాచ యా యోగిభిః యామాద్యాం ప్రకృతిం వదంతి మునయః తత్వార్థ విజ్ఞా పరాం తాం దేవీం ప్రణమామి విశ్వజననీం స్వర్గాపవర్గప్రదా. ఈ తల్లిని ఆద్య అని ప్రకృతి అని స్తుతిస్తున్నది వేదము. అలాగే తత్వార్థవేత్తలు పరతత్వముగా అమ్మను దర్శిస్తున్నారు. అందుకే అమ్మకి 2 రూపాలు మనకు కనబడుతున్నాయి ఇక్కడ. ఒకటి, వేదంలో కర్మకాండ యందు చూస్తే ఆవిడ యజ్ఞస్వరూపిణిగా కర్మఫల ప్రదాయనిగా గోచరిస్తున్నది. జ్ఞానకాండకు వస్తే తత్వస్వరూపిణిగా పరబ్రహ్మంగా దర్శనమిస్తున్నది. అందుకే ఆవిడ యజ్ఞముల యందు కర్మఫలేషు జుష్టాం అని చెప్పినట్లుగా కర్మఫలప్రదాయనిగా యజ్ఞరూపిణిగా ఉన్నది. ఆ తల్లి ఉపనిషత్తుల్లో జ్ఞానరూపిణిగా ఉన్నది. అందుకు వేదమయి ఆ తల్లి జగదంబ అని దీని యొక్క తాత్పర్యం. ఈ విషయాన్ని వ్యాసుడు వారు జనమేజయునికి మొత్తం వివరించాడు. ఇలా సంపాదించానయ్యా గ్రంథాన్నంతటినీ అని. అప్పుడు జనమేజయుడు ఒక విషయాన్ని ప్రస్తావన చేశాడు. యోగులందరూ కూడా ఆ తల్లి పరతత్వం అనేది ఏ విధంగా ప్రతిపాదించారో నాకు తెలుసుకోవాలన్నది అని ప్రశ్నించాడు జనమేజయుడు. దానికి సమాధానంగా వ్యాసుడు చెప్తున్నాడు. ఒకప్పుడు నేను నైమిషారణ్యానికి వెళ్ళానయ్యా. వెళ్ళేటప్పటికీ అక్కడ ఋషులందరూ కూర్చొని చర్చ చేస్తున్నారు, పరతత్వం గురించి చర్చ చేస్తున్నారు. అనేక మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరినీ ఆరాధించి తరించే పద్ధతులున్నాయి. సరే, అందరి దేవతలను ఆరాధిద్దాం, కానీ ఎవరిని ఆరాధిస్తే సర్వదేవతల్ని ఆరాధించిన ఫలం లభిస్తున్నది, సర్వదేవతల్లోనూ ఆధిక్యమని చెప్పబడుతున్నటువంటి తత్వం ఏది, ఇది తెలుసుకోవాలనుంది అని అక్కడ ఆ ఋషుల చర్చలో జమదగ్ని ప్రశ్నిస్తాడు. ఆ జమదగ్ని ప్రశ్నకు సమాధానంగా లోమసుడు అనే మహర్షి సమాధానం చెప్తూ, సర్వదేవతల్ని నమస్కరించిన ఫలం రావాలన్నా, సర్వదేవతలకి ఆధిక్యమైన తత్వాన్ని తెలుసుకోవాలన్నా అది దేవీ ఉపాసన వల్లనే సాధ్యమవుతున్నది అని ప్రతిపాదన చేస్తూ ఈ లోమసుడు వివరిస్తాడు. అక్కడ ఆ వివరణని చెప్తున్నారు ఇక్కడ వ్యాసుడు. ఈశ్వరీ సర్వభూతానాం సర్వకారణ కారణం సర్వకామార్థదా శాంత సుఖసేవ్యా దయాన్విత. ఆవిడ సర్వభూతములకు ఈశ్వరి. ఈశ్వరి అంటే నియామకురాలు. నియామకురాలు మాత్రమే కాదు, సర్వభూతములకు కారణము కూడా అన్నారు ఇక్కడ. అంటే కారణము నియామకము 2 చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కారణమైనది సృష్టించి ఊరుకుంటుంది. ఇప్పుడు సృష్టించి ఊరుకోవడమే కాదు, అనుక్షణం ప్రతిదాన్ని నియమిస్తూ ఉన్నది. అందుకే ఈశ్వరి అని కారణమని 2 విషయాలు ప్రస్తావన చేశారు ఇక్కడ. పైగా ఈవిని ఉపాసించడం వల్ల సర్వకామార్థద,
కోరిన అన్ని కోరికలను వాటి యొక్క ప్రయోజనాల్ని నెరవేర్చుతున్నది శాంత. శాంత అంటే పరతత్వం అనే అర్థం ఇక్కడ. సుఖసేవ్య, ఇది గొప్ప మాట. ఇది సుఖంగా సేవింపబడుతున్నది. సుఖారాధ్య అని మనం లలితా సహస్రనామాల్లో చదువుతున్నాం. సుఖంగా ఆరాధింపబడుతుందిట. కొన్ని యజ్ఞములున్నాయే, ఫలితం బాగుంటుంది కానీ యజ్ఞం బాగుండదు, మహా కష్టం. ఆ నియమాలు చెప్పేటప్పుడే చాలా అవస్థ. ఏదో పెద్దవాళ్ళు ఫలితం బాగుందన్నారు గనక కష్టపడి చేయడం, కానీ ఫలితం వచ్చేప్పుడు బాగుంటుంది కనుక కష్టపడాల్సిందే, తప్పదు. మనం చదువు నానా కష్టపడి పగలు రాత్రి కష్టపడితేనే ర్యాంక్ వస్తుంది, తర్వాత మరొకటి దొరుకుతుంది. కష్టపడితే కానీ అన్నీ దొరకవండి. కానీ అమ్మవారిని సాధన దశలో కూడా సుఖంగా మనం ఆరాధించుకోవచ్చు. సిద్ధి ఎలాగూ పరమసుఖమే. ఆ సిద్ధి కోసం చేయవలసిన సాధన ఏంటి? అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారిని ధ్యానించడం, అదేవిధంగా అమ్మవారిని ఉపాసించడం, చింతన చేయడం. ఇవన్నీ అమ్మ కోసం చేయవలసిన సాధనలు. ఈ సాధనలు ఏవి కష్టం అనిపించవు. ఈ సాధన దశలోనే ఆనందం ఉంటుందట. అదే సుఖారాధ్య అంటే ఇది అర్థం. అదే ఇక్కడ సుఖసేవ్య అనే మాట చూపించారు. దయాన్విత, మనం ఎంత సాధన చేసినా ఆ తల్లి దయతో అనుగ్రహిస్తున్నది. నామోచ్చారణ మాత్రేణ వాంఛితార్థ ఫలప్రద. అమ్మవారి నామం పలికితే చాలు వాంఛితమైన అర్థం లభిస్తున్నది అన్నారు. నువ్వేది కోరుకుంటావో దాన్ని ఇవ్వగలదు. అందుకే దేవైరారాధిత పూర్వం, దేవతలందరూ అమ్మవారిని ఆరాధించారు. అందువల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వరై, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారిని ఆరాధన చేశారు. మోక్షకామైశ్చ విధై తాపసేరి విజితాత్మభి, కోరికలు కోరుకునేవారు కూడా నామాన్ని పట్టుకుని ఆరాధన చేస్తారు. మోక్ష కాములు కూడా అమ్మనే ఆరాధిస్తున్నారు. దానికి నేను కథ చెప్తున్నానయ్యా అంటూ అమ్మ నామ మహిమని చెప్తూ ఒక అద్భుతమైన ఇతివృత్తాన్ని వివరిస్తున్నాడు. ఒకప్పుడు అయోధ్యలో, అయోధ్య కోసల దేశ రాజధాని అని చెప్పబడుతుంటుంది, సూర్యవంశ చక్రవర్తులు పాలిస్తూ ఉన్నారు. ఆ పరంపరలో ధ్రువసంధి అనబడేటువంటి మహాత్ముడు ఉండేవాడు. ఆయన ఇక్ష్వాకు వంశ ప్రభువు, రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన రాజ్యంలో 4 వర్ణముల వారు క్షేమంగా హాయిగా సంపన్నులై జీవిస్తున్నారు. మహానుభావుడికి ధర్మపత్ని మనోరమ, మరి యొక్క భార్య లీలావతి, ఇద్దరు సుగుణ కలవాళ్లే. వారికి కొంతకాలానికి ఈ ఇద్దరు భార్యల ద్వారా సంతానాన్ని పొందేట. ఈ మనోరమకి కలిగినటువంటి వాడు సుదర్శనుడు అనేటువంటి వాడు. ఈ లీలావతికి కలిగిన వాడు శత్రుజిత్తు అనేటువంటి వాడు. చిత్రం ఏంటంటే ఈ సుదర్శనుడికి సాత్విక గుణం పాలు ఎక్కువైపోయింది. సాత్విక గుణం పాలు ఎక్కువైపోతే చూడ్డానికి మంద కొడిగా కనిపిస్తారు, కానీ శక్తి సాత్వికానికి చాలా ఉంటుందండి. పరమ శాంతుడై శూరత్వం మొదలైనవి ప్రకటించకుండా చాలా ఒక బేలలాగా కనిపించేవాట. రెండో వాడు ఉన్నాడు శత్రుజిత్తు, వాడు మంచి ఉత్సాహం బాగా ఉండేవాడు. కానీ చిత్రం ఏంటంటే ఈ రెండో వాడిని చూస్తుంటే అందరికి ఉత్సాహం కలుగుతుంది. తండ్రికి కూడా ఈ రెండో వాడంటే ప్రేమ ఎక్కువగా కలుగుతుంది మొదటివాడి కంటే. ఎందుకయ్యా అంటే మొదటివాడి గురించి ఒకటే మాట చెప్పారు, మందభాగ్య అని ఒకటే మాట చెప్పారు. అంతే. అవతలవాడికి మన మీద ప్రేమ పుట్టింది అంటే అదొక సౌభాగ్యం, పుట్టలేదు అదొక మందభాగ్యం. అంతే. వాడిని అనుకోవడం మన భాగ్యం అంతే అనుకోవాలి ఇది ఇక్కడ. ఆ విధంగా మందభాగ్యుడు అవడానికి జ్యేష్ఠపుత్రుడే, కానీ గౌరవ మర్యాద మన్ననలు దక్కలేదు. మొత్తానికి ఇద్దరు పుత్రులు పెరుగుతూ ఉన్నారు. ఇంకా బాల్యదశ అప్పుడప్పుడే దాటుతున్నారు. ఈ సమయంలో ఒకప్పుడు మృగయ విహారానికి వెళ్ళాడు రాజు ధ్రువసంధి. అంటే వేట వినోదానికి కాకుండా క్రూర జంతువుల బారి నుంచి ప్రజల్ని కాపాడడానికి వేటకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సింహంతో వేటాడుతున్నట్ట. ఆ వేటను చాలా అద్భుతంగా వర్ణించింది దేవి భాగవతం. ఆ సింహంతో వేటాడుతున్నప్పుడు నిజానికి మహాశూరుడు గనుక సింహాన్ని ఎదుర్కొని దాని డొక్కలో కత్తితో పొడిచెట్ట. దానికి మహాపౌరుషం వచ్చింది. పంజాతో గట్టిగా కొట్టి నేల మీద పడవేసిందిట. ఆ దెబ్బకి ఇటు రాజు మరణించాడు. అంతవరకు దెబ్బతిన్నందుకు సింహము మరణించింది. ఎప్పుడైతే రాజు మరణించాడో వెంటనే చేయవలసినటువంటి ఉత్తర క్రియలన్నీ చేశారు. రాజత్వం ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు చర్చ చేస్తున్నారు. అందులో మంత్రులు చెప్తున్నారు. ఇందులో ఆలోచించవలసిందేమున్నది? మన ఇక్ష్వాకు వంశంలో ఒకనొక సంప్రదాయం ఏంటంటే ధర్మపత్ని యొక్క పుత్రుడు ఎవడో అతడే రాజు అవుతాడు. పైగా జ్యేష్ఠపుత్రుడై ఉండాలి. రెండూ సమకూరాయి. రాజుగారి ధర్మపత్ని మనోరమ, ఆమె జ్యేష్ఠపుత్రుడు సుదర్శనుడు. ఈయన రాజవాలి. పైగా అతనుకున్నవి శుభలక్షణాలన్నీ ఉన్నాయి. అవయవ లోపం లేదు, బుద్ధి లోపం లేదు, పరమశాంతుడు. అతడే అన్ని విధాలా అర్హుడు అని మంత్రిసత్తములు నిర్ణయించారు. ఈ లోపల ఆ లీలావతి కొడుకున్నాడు ఎవడు శత్రుజిత్తు. ఆ శత్రుజిత్తుకు రాజవాళ్ళను కోరిక పుట్టింది మనస్సులో. ఎందుకంటే చురుకుదనము ఉత్సాహము వీడి చేత వాడికి ఆ కోరిక పుట్టింది. అప్పుడు లీలావతి తండ్రి ఉన్నాడు. అతడు ఉజ్జయిని పతి అయిన యుధాజిత్తు, ఉజ్జయిని నగర్ రాజుట. అంటే ఈ పిల్లవాడి తాతగారు. ఆయన అల్లుడి మరణ వార్త విని వచ్చాడు. ఆయన వచ్చి చర్చ చేసేటప్పుడైతే ఆయన గట్టిగా చెప్పాడు, ఇతడ చూడ్డానికి
పెద్ద కొడుకు అయినప్పటికీ ఒక రాజుకు ఉండవలసిన లక్షణములేవి ఈయన దగ్గర లేవు. బలము కానీ, పరాక్రమం కానీ, శౌర్యం కానీ ఏమీ లేదు. బలహీనుడైన వాడు రాజు ఎలా అవుతాడు? రెండో వాడైనప్పటికీ అన్ని యోగ్యతలు ఈయనకున్నాయి కనుక ఇతడే రాజు కావాలి అన్నట్టు. ఈ లోపల మనోరమ తండ్రి వచ్చాడు, అక్కడ వీరసేనుడు అనేవాడు. అతడు మాత్రం గట్టిగా చెప్పాడు, ధర్మవిరుద్ధంగా మాట్లాడుతున్నాం, ఇది తగదు. నా కుమార్తె మనోరమ, ఆమె కొడుకు జ్యేష్ఠపుత్రుడు సుదర్శనుడు, అతడే రాజు కావాలి. మంత్రులు కూడా ఆ మాటే చెప్తున్నారు. అంటే బలాబలాలు మనం ఇక్కడ చూపించుకుందామని నిర్ణయించుకుని అప్పుడు అటు యుధాజిత్తుకి ఇటు వీరసేనుడికి భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో యుధాజిత్తు గెలిచాడు. ఎప్పుడైతే యుధాజిత్తు గెలిచాడో ఇప్పుడు ఆ వీరసేనుడు మరణించాడు. వీరసేనుడు మరణించాక అతడు కుమార్తె అయినటువంటి మనోరమకు దుఃఖం కలిగింది. ఇంకా తనకి తన పుత్రుడికి భద్రత లేదు అని తెలుసుకున్నది. వెంటనే మంత్రుల్లో వాళ్ళ వైపు కొంచెం ధర్మబద్ధంగా ఆలోచించేటువంటి ఒక మంత్రి యొక్క సహాయం తీసుకుందట. ఆ మంత్రి సహాయంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఎందుకంటే శత్రుశేషం మిగల్చకూడదని ఆ యుధాజిత్తు వచ్చి నా కొడుకును కూడా సంహరించవచ్చు. ఎవరో రాజ్యం పాలించుకొని ముందు నా కొడుకును నేను బ్రతికించుకోవాలి అని ఆ కొడుకుతో సహా మంత్రి సాయం తీసుకుని వెళ్ళిపోతూ గంగా తీరానికి వెళ్ళిపోదామని బయలుదేరింది. అక్కడ కాస్త ఏదో భగవత్ సేవ చేసుకుంటూ నేను కాలక్షేపం చేస్తానన్నది మంత్రి సహాయంగా వస్తూ ఉన్నాడు. గంగా తీరానికి వచ్చేటప్పటికల్లా కొందరు దొంగలు అటకాయించి, బోయవాళ్ళు అటకాయించి, 2 రకాల దస్యులు నిషాదులు అన్నారు ఇక్కడ. నిషాదులు అంటే బోయవాళ్ళు. దొంగలు అటకాయించి వీళ్ళ దగ్గరున్న సంపదంతటిని దోచుకున్నారు. దానితో ఏం చేయాలో తెలియక దుఃఖితులై తిరుగుతూ ఉండగా అప్పుడు ఆ మంత్రి ఒక ఆలోచన వచ్చిందట. మనల్ని ఈ సమయంలో ఆదుకునేవారు ఋషులే కనుక మనం ఇక్కడి నుంచి క్రమంగా ప్రయాణం చేద్దామని చెప్తూ వారు గంగ నుంచి వేరే చోటకు బయలుదేరి భరద్వాజముని ఆశ్రమానికి చేరుకున్నారు. భరద్వాజమునితో వారి యొక్క దుస్థితిని చెప్పుకున్నారు. ఈ పిల్లవాడికి ఆ తల్లికి ఆశ్రయం ఇవ్వాలి మీరు అని మంత్రి ప్రార్థించేటప్పుడు దయామయుడు శరణాగత వత్సలుడు అయినటువంటి భరద్వాజ మహర్షి వారికి ఆశ్రయం ఇచ్చాడు. అక్కడ శత్రుజిత్తుని పట్టాభిషేకం చేసి యుధాజిత్తు పట్టాభిషేకం చేసి వెతుకుతూ వెతుకుతూ భరద్వాజాశ్రమానికి వచ్చాడు. ధ్రువసంధి అనబడేటువంటి అయోధ్యను ఏలే ఇక్ష్వాకు వంశ ప్రభువు యొక్క సంతానం. అతడు తండ్రి ఎప్పుడైతే సింహం బారిన పడి మరణించాడో ఆ సమయంలో తన సవత తల్లికి తండ్రి అయిన యుధాజిత్తు చేత తన మాతామహుడు అంటే తల్లి తండ్రి మరణించాడు. అటుపై తరిమివేయబడినటువంటి సుదర్శనుడు తల్లితో సహా భరద్వాజాశ్రమంలో తలదాచుకుంటున్నాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అయితే ఈ మధ్యలో జరిగిన విషయం ఏంటంటే గంగా తీరానికి వెళ్ళి అక్కడెక్కడైనా తలదాచుకుందాం అనుకుంటే ఉన్న మంత్రుల్లో విదిల్లుడు అనేటువంటి ఒక మంత్రి నేను సహాయపడతాను అని చెప్పి కాశీరాజ్యాన్ని సుబాహుడు అనేటువంటి రాజు పాలన చేస్తున్నాడు. ఆయన నాకు మేనమామ వరుస అవుతాడు, ఆయనకు చెప్తే ఆశ్రయం ఇస్తాడని తీసుకురాగా గంగా తీరం దాటకుండానే నిషాదులు అనగా బోయవారు, షఠులు, దస్యులు అనగా దొంగలు వాళ్ళు దాడి చేసి రథాన్ని అపహరించడం, అటుపై సంపదనంతటి అపహరించడంతో వాళ్ళు ఇటు నుంచి కాశీనగరానికి రాకుండా అటు నుంచి క్రమంగా త్రికూట పర్వతానికి చేరుకుని భరద్వాజముని ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ చేరుకున్న తల్లి అనుకుంటోంది లోభం ఎంత చెడ్డది కదా అని. ఎందుకంటే ఇప్పుడు తాను తన యొక్క అల్లుడు కొడుకే ఇతను కూడా సుదర్శనుడు అయినప్పటికీ కూడా మట్టు పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు అతడు. పైగా రాజ్యం ఉండి సంపద ఉండి ఇన్ని ఉంటూ కూడా కేవలం శత్రుత్వాన్ని పెంచుకుని ఇలా వస్తున్నాడంటే ఉన్నవాడితో తృప్తి చెందక ఇంకా ఏవో సంపాదించేటువంటి లోభం ఎంత ప్రమాదకారి అంటూ ఒక మాట అనుకుంటోంది. ఇలాంటి మాటలే మనకి మానవులకి ఎప్పటికప్పుడు పనికొచ్చే గొప్ప సందేశాలు. హంతి లోభ సమావిష్టో జనో నత్ర విచక్షణ అభక్ష్య భక్షణం లోభాత్ అగమ్యాగమనం తథా కరోతి కిల తృష్ణార్థో ధర్మత్యాగం తథా పునః. ఎందుకంటే ధర్మం విడిచిపెట్టడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే లోభం ఒకటి. కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడు, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన. మన ఆత్మతత్వాన్ని తెలియకుండా నాశనం చేసి 3 ఉన్నాయట. అది కామ క్రోధస్తథా లోభం. కామము, క్రోధము, లోభము ఈ 3 మహాప్రమాదకారి. కోరిక, క్రోధము వాటితో పాటు ఇంకా ఏదో తనకు కావాలని ఉన్నదంతా తనకే మిగలాలని తాపత్రయం ఉన్నది, అది లోభం. ఈ లోభం చేత చెయ్యరానిది లేదు, విచక్షణ అనేది కోల్పోతాడు. ఎంత మేధావి అయినా లోభం చేత దెబ్బతింటాడు. అభక్ష్య భక్షణం తినరానివి తింటాడు. అదేవిధంగా ధర్మత్యాగం ధర్మాన్ని కూడా విడిచిపెడతాడు. ఇలాంటి పరిస్థితి. ఆ లోభం చేతే అతడు ఇప్పుడు భరద్వాజాశ్రమానికి కూడా వచ్చాడు. అందుకే ఆ తల్లి వెళ్ళే ముందు భరద్వాజుడిని ఆశ్రయించిందిట. ఆ దుర్మార్గుడి కొడుకు వస్తున్నాడని తెలుస్తున్నది, ఆ సైన్యముల యొక్క రాక వినబడుతున్నది
కనుకనే మీరు దయచేసి మమ్మల్ని విడిచిపెట్టవద్దు. నేను ఇప్పుడు అనాథనై మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాను, అందుకు మీరే రక్షించాలని ఎప్పుడైతే ఋషిని ఆశ్రయించిందో ఆ ఋషి అంటున్నాడు, నిర్భయా వత్స కళ్యాణి పుత్రం పాలయ సువ్రతే. నువ్వు నా ఆశ్రమంకి చేరడంతో నా ఆశ్రయం ఇచ్చాను. శరణాగత వాత్సల్యం అనేది ఋషి ధర్మం. అందులో అసహాయురాలైనటువంటి స్త్రీవి, పైగా పసివాడితో ఉన్నావు, నేను కాపాడడం నా యొక్క ధర్మం గనక నిర్భయంగా ఉండు. నీకు తెలుసో లేదో, ఋషుల రక్షణలో ఉన్నవారిని ఏ ఒక్కరు బాధించదలుచుకున్న వారు దెబ్బతింటారే తప్ప ఋషుల రక్షణ ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ప్రమాదం లేదు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ద్రౌపది ధౌమ్యుడనేటువంటి ఋషి యొక్క రక్షణలో ఉన్నప్పుడు, ఇక్కడ ఇతివృత్తాన్ని ఉదాహరణగా చెప్తారు. మహాభారతాంశములు రామాయణాంశములు కూడా మధ్యలో ఉదాహరణలుగా వస్తున్నాయి. దీన్ని బట్టి ఈ కథ జరిగినది భారతం తర్వాత జరిగిన కథే అని దీన్ని మనం భావించవచ్చు. అయితే ఈ ఉదాహరణలు చెప్పేటప్పుడు రామాయణ భారతాల నుంచి జీవితానికి ఎలా అన్వయించుకోవాలనేది ఆ కాలానికే ఎలా ఉన్నది అనేది తెలుస్తున్నది. ద్రౌపదీదేవి అక్కడ పాండవులు అరణ్యం నుంచి ఆశ్రమం నుంచి వెలుపలకు వచ్చినప్పుడు ధౌమ్యుడైన పురోహితుడు మాత్రమే అక్కడ ఉన్నాడు, చుట్టూ ఋష్యాశ్రమం ఉన్నది. ఆ సమయంలో ద్రౌపదిని చెరబట్టాలని ప్రయత్నించాడు దుర్మార్గుడైన సైంధవుడు. కానీ ఋషుల రక్షణ ఉండడం వల్లనే అది క్రమంగా తెలుసుకుని పాండవుల ద్వారా ఆ తల్లి రక్షింపబడింది అని అక్కడ ఉదాహరణ కూడా చెప్తాడు భరద్వాజ మహాముని. ఎప్పుడైతే ఈ విధంగా అభయం ఇచ్చాడో తల్లి కుదుటపడింది. ఈ లోపల దుర్మార్గుడు ఇక్కడికి వచ్చాడు. నీ ఆశ్రమంలో నా అల్లుడి యొక్క మొదటి భార్య మనోరమ, ఆమె పుత్రుడు ఉన్నట్టు తెలిసింది. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, నువ్వు లేనిపోని ధర్మాలు వల్లించక ఆమెను ఆ పుత్రుడు నాకు అప్పగించు అన్నాడు. అనగానే అప్పుడు గొప్ప మాట అన్నాడు, నువ్వు చేస్తున్నటువంటి పని ఉన్నదే అది దుర్మార్గమైన పని సుమా, నువ్వు కూడదిది, ఇది లోభంతో చేస్తున్న పని అని బోధించాడు. ఎందుకంటే లోభం వల్ల ఎన్నెన్ని ప్రమాదాలు జరుగుతాయో ముందు బోధించాడు. గురువు ఎప్పుడైనా సౌమ్యంగానే చెప్తాడండి. అందుకు ఋషి కూడా ఇక్కడ సౌమ్యంగానే చెప్తున్నాడు. లోభాహతా ప్రకుర్వంతి పాపాని ప్రాణినక్కిలా. ఎప్పుడైతే నీ అల్లుడు మరణించాడో అల్లుడు భార్యలందరికీ రక్షణ కల్పించవలసిన బాధ్యతనేది. ఎందుకంటే నువ్వు అందరికీ తండ్రి వంటి వాడివి, పెద్దవాడివి. కానీ నువ్వు దుర్మార్గాన్ని పూని ఆమె తండ్రిని సంహరించావు, రాజ్యాన్ని అపహరించావు. అయినా ధర్మబద్ధంగా రాజ్యం తన కొడుకుదే అయినప్పటికీ కూడా ఆవిడ పోరాడకుండా ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయి వచ్చింది. అయినా బ్రతకనివ్వట్లేదే, ఇది తగునా నీకు? అవునులే, లోభం ఏ పాపమైనా చేయిస్తుంది. లోభాహతా ప్రకుర్వంతి పాపాని ప్రాణినక్కిల పరలోకాద్ భయం నాస్తి కస్యచిత్ కర్హి చిత్మునే. లోభం కలవాళ్ళకే పరలోక భయం ఉండదు. గట్టి మాట చెప్తున్నాడండి. ఈ లోకం ఉందా, పైలోకం ఉందా, ఎవడు చూడొచ్చాడు అనేవాళ్ళందరూ కూడా లోభం అనే పిశాచం పట్టినటువంటి వారే. వాళ్ళకి పరలోక భయం అనేది ఉండదు. ఒక్కడు చూడు, లోభం చేత ఎంత మేధావులైనా ధర్మాన్ని ఎలా తప్పిపోతారో చూడు. లోభం చేత ధర్మబద్ధంగా శ్రమతో వస్తున్న ఆదాయం చాలదని కొందరు సులభంగా ఆదాయాలు సంపాదించడానికి కూడా ప్రయత్నిస్తారు. అలా ఆదాయాలు సంపాదించిన వాళ్ళు పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. ఈ లోభంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని తీర్థాలు చేసినా, ఎన్ని వేదాధ్యయనాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా లాభం లేదు సుమా. వాణిజ్యేనాథ దానేనా చౌర్యేనాపి బలేనవా. లోభం చేత 3 మార్గాలు తొక్కుతారు అందరూ. ఒకటి వాణిజ్యం, అంటే వ్యాపారాలు చేయడం. ఆ వ్యాపారం ఎలాగా? వీడు ఇచ్చేదంతా దానికి ఇంత కావాలనుకుంటాట, అది చాలా దుర్మార్గం. అంటే అర్హలాభం ఆశించకుండా ఆశ్చర్యకరంగా పెరిగిపోయే డబ్బును ఆశించే వారందరికీ ప్రమాదాలండి. ఇప్పుడు కొత్త స్కీములు తెచ్చుకుని దిగుతున్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం. లేదండి అదే బాగుంది అంటే భగవంతుడిని విడిచిపెట్టేయండి, ఏదో ఒకటేట. భగవంతుడు కావాలంటే మాత్రం అది కూడదని చెప్తున్నాడు. చౌర్యము, ఇటువంటి వాణిజ్యము, తానేమీ ఇవ్వకుండా అవతల వాడి నుంచి పొందాలనుకోవడం, ఈ 3 ఉన్నదే. ఇది చాలా పుచ్చుకున్నప్పుడు బాగుంటుందయ్యా ఇవన్నీ, కానీ దుష్ఫలితాలు గట్టిగా ఉంటాయి. పైగా తాను మహార్హం చాపి కాంక్షతి. మహార్హం అంటే గొప్ప లాభాలు ఆశించుతూ ఉంటారు. ఇటువంటి వారికి వృధా తీర్థం, వృధా దానం, వృధా అధ్యయనమేవచ. ఇలా సంపాదించిన డబ్బుని దానం చేసినా అది వ్యర్థమే, వాళ్ళ తీర్థయాత్ర చేసినా వ్యర్థమే, అధ్యయనం చేసినా వ్యర్థమే. లోభమోహ వృతానం వై కృతం తదకృతం భవేత్. గొప్ప మాట చెప్తున్నాడు. లోభమోహాలు ఆక్రమించిన వారు కృతమైన అకృతమే అన్నారు. అంటే వాళ్ళు ఏదైనా సత్కర్మ చేసినా అది నిష్ఫలము అని గట్టిగా చెప్పాడు. అందుకే గచ్చరాజన్ యథాకామం స్వపురం నృపసత్తమా. నువ్వు ఇటు అటు మాట్లాడకుండా వచ్చినవాడు వచ్చినట్లుగే నీ నగరానికి వెళ్ళిపోన్నాడు. ముందు సౌమ్యంగా సాత్వికంగా బోధించాడు, ధర్మబోధ చెప్పాడు. కానీ యుధాజిత్తు పరాక్రమపు అహంకారంతో అంటున్నాడు, మునే ముంచ హఠం సౌమ్య విసర్జయ మనోరమాం. ఇదిగో నీ మొండి పట్టుదల పక్కన పెట్టి ఆ మనోరమను నాకు అప్పగించు, లేకపోతే ఈ వచ్చిన బలాన్నంతటి నీపై ప్రయోగించగలను, జాగ్రత్త అన్నాడు.
వెంటనే సరే ప్రయత్నించు, నీవు బలంతోనే ఆమెను తీసుకెళ్ళడానికి ప్రయత్నించు, ఏ విధంగా విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరున్న కామధేనువుని తీసుకెళ్లాలనుకున్నాడో అలాగా అన్నట్టు. అలా చెప్పి ఊరుకున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆ విశ్వామిత్రుల్లా బలంగా కామధేనువుని అతను ఎలా తీసుకెళ్ళే ప్రయత్నించు అనడంలో ఉద్దేశం ఏంటి? అలా ప్రయత్నించిన విశ్వామిత్రుడికి ఏమైందో నీకు ఆ గతి పడుతుంది అని చెప్పడం. ఇదండి పురాణ కథలు వినడం వల్ల జీవితానికి కొంచెం పనికొస్తూ ఉంటుంది. అది ఆనాడు జరిగేది కదా. దాంతో కొంచెం మెత్తబడి ఆ పక్కనున్న మంత్రిని పక్కకు పిలిచి అని అడుగుతున్నాడు, ఏం చేయను నేను? బలంగా తీసుకువెళ్ళనా లేకపోతే ఏం చేయను? పోని ఉండని అని వెళ్ళిపోదామా అంటే రిపురల్పోపినోపేక్ష సర్వదా శుభమిచ్యత రాజయక్ష్మేవ సమృద్ధో మృత్యవే పరికల్పయేత్. శత్రువు చిన్నవాడే కదా అని వదిలేస్తే తర్వాత వాడు ప్రమాదకారి అవుతాడు. ఎందుకంటే రుణశేషం శత్రుశేషం ఉంచకూడదంటారు కదా. అందుకు శత్రువు మిగలకూడదు. ఆ పాపం చిన్నపిల్లాడండి, పసివాడు, ప్రస్తుతం ఇంకా చిన్నవాడు, ఆమె అబల అని విడిచిపెడితే, ఇప్పుడు విడిచిపెడితే తర్వాత అది రాజయక్ష్మ రోగము వలె, రాజయక్ష్మ అంటే క్యాన్సర్, అలాగది కాస్త ఉపేక్షిస్తే తర్వాత 4th డిగ్రీ దాకా తీసుకెళ్ళిపోయి ప్రాణాలు తీస్తుంది సుమ. అందుకు నేను శత్రుశేషం ఉంచకూడదు అనుకుంటున్నాను, నువ్వేమంటావున్నావు అన్నట్ట. ఎందుకంటే మంత్రి కదా, సహాయం అడిగట్టు. గట్టిగా ఆలోచించి నీకు చెప్తున్నాను వినవయ్యా రాజా. నహి సాహసంచ కర్తవ్యం శృతం రాజన్మునేర్వచ. ఆయన మాట అన్నాడు, విన్నావా? విశ్వామిత్రుని వల్లే అని. నీకు కథ తెలుసా? తెలుసున్న ఆవేశంలో గుర్తురాదు కనుక చెప్తున్నాను విను అని మొత్తం మళ్ళీ విశ్వామిత్రుడికి జరిగిన పరాభవం అంతా కథగా చెప్పాడు. అందుకే వాళ్ళ తపోబలం ముందు నీ బాహుబలం పనిచేయదు సుమా. ఇది బాగా తెలుసుకో. ఇక్కడ భౌతిక బలం కంటే గొప్పది ధర్మబలం, తపోబలం. ఆ రెండు అతడి దగ్గర ఉన్నాయి. అందుకు వాళ్ళతో మాత్రం పెట్టుకోకు. అందుకు నేను చెప్తున్నది ఏంటంటే, తస్మాత్ త్వమపి రాజేంద్ర మా కృథా వైరమద్భుతం కులనాశకరం నోనం తాపసైస్సహ సంయుగం. తపస్సులతో తలపడితే కులనాశనం అయిపోతుంది. నువ్వు నీ సంతానం మొత్తం దెబ్బతింటారు సుమా. అందుకు ఓ పని చేయి, ఆయనకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిపో, నీకు ఇది బాగుంటుంది. దయా సర్వత్ర కర్తవ్యా. ఎప్పుడైనా దయను విడిచిపెట్టకూడదు. దయ ఒకసారి దయను చూపించు. ఒకవైపు స్త్రీ, ఒకవైపు బాలుడు. ఈ రెండు కారణాలతోనూ చూసి బాలుణ్ణి స్త్రీల్ని హింసించరాదు అనేటువంటి ఏ విధానం ఉందో ధర్మం, దాన్ని పాటించు. అందుకే దయా సర్వత్ర కర్తవ్య దైవాధీనమిదం జగత్. ఇప్పుడు నీకు ప్రతాపం ఉందని విర్రవీగుతున్నావు కానీ ఎల్లకాలాలు మనవే అనుకోకు. ప్రస్తుతం నీకు ప్రతాపం అనుకూలం, కానీ లోకమంతా దైవాధీనం. ఈర్ష్యయాకిం రూపశ్రేష్ఠ. ఈర్ష్య ఎందుకయ్యా పెట్టుకుంటున్నావు? యద్భావ్యం తద్భవిష్యతి. ఏది జరగాల జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు అన్నీ మా నిర్వాకాలే అని, కానీ దైవం ఒకడు ఉన్నాడే, వాడు చాలా విచిత్రాలు చూస్తాడు సుమా అన్నాడు. ఇలాంటి మంత్రులు పక్కన ఉంటే రాజులు బాగుపడతారండి. అంతేగాని వాడు ఏం చేస్తున్నా తానా తందానా అంటూ ఉంటే ఇద్దరు కలిసి నాశనం ఇప్పుతారు. అందుకే బోధ ఎంత బాగున్నదో చూడండి ఇక్కడ మాట్లాడుతూ. వజ్రం తృణాయతే రాజన్ దైవయోగాన్న సంశయ. దేవీ భాగవతంలో ఉటంకించి అంటే కొటేషన్స్ లాగా చెప్పుకోదగ్గ శ్లోకాలు బోల్డ్ ఉన్నాయి నిత్య జీవితంలో మనకు వచ్చేవి ఇక్కడ. అందుకే వజ్రం తృణాయతే రాజన్ దైవయోగాన్న సంశయ తృణం వజ్రాయతే క్వాపి సమయే దైవయోగత. దైవయోగం వల్ల ఒకప్పుడు వజ్రాయుధం కూడా గడ్డి పరకలా దేనికి పనికి రాకుండా పోతుంది. అదే దైవయోగం వల్ల పనికిరాని గడ్డి పరక కూడా వజ్రాయుధంగా మారుతుంది. ఈ చెప్పడంలో గొప్ప విశిష్టత ఉన్నదండి. ఇప్పుడు నువ్వు వజ్రాయుధంలో ఉన్నావు, ఎప్పుడు గడ్డిపోచ వైపుతో జాగ్రత్త. ఇప్పుడు వీళ్ళు గడ్డిపోచలా ఉన్నారు, వీళ్ళు వజ్రాయుధాలు అవుతారు, జాగ్రత్త అని సూచన కూడా ఇందులో కనబడుతున్నది. అందుకు ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఇంకా మనం బయలుదేరిపోవడం మంచిది అనగానే వెంటనే మునికి సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనం పొంది వెళ్ళిపోయాడు వెనక్కి. యుధాజిత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, రక్షించాడు. కేవలం రక్షణ ఇచ్చి భోజనం పెట్టడమేనా, తీర్చిదిద్దుతున్నాడండి గురువు. సత్సంగం అనేది ఎప్పుడూ వ్యర్థం కాదు. వారితో మసలుతూ ఉంటేనే మన సంస్కారాలు క్రమక్రమంగా కలుగుతాయి. పైగా పిల్లవాడి లక్షణం ఇంకా వాడు బాల్యదశ దాటలేదు. ఆ బాల్యదశలోనే ఆ మహానుభావుడికి శాంతము మొదలైన లక్షణాలు ఉన్నాయి. అది వీళ్ళందరూ చేతకానితనం అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రహ్లాదుడి భక్తిని చూసి హిరణ్యకశిపుడు కూడా జడుడు అనుకున్నాడు. ఏం చేస్తాం, వాళ్ళకి అలాగే కనబడుతుంది. కనుకనే ఈయన సౌమ్యం, ఈయన యొక్క సాత్విక్ గుణం, శాంత గుణం ఇవన్నీ వాళ్ళకి చేతకానితనాలుగా అనిపిస్తున్నాయి. అంతెందుకు, వీడి చేతకానివాడు అని వెళ్ళిపోయాడు కదా యుధాజిత్తు. ఆ మాట పట్టుకుని ఆశ్రమంలో వాళ్ళే ఈయన ఎప్పుడూ ఒకవైపు కూర్చుంటాడు, మెతగ్గా ఉంటాడు, దేనికి పనికిరానివాడు అంటూ క్లీబా అనేవాట. క్లీబా అంటే క్లైబ్యమ్మాస్మగమప్పార్థ. ఒక అర్థం నపుంసకత్వం, ఇంకో అర్థం అసమర్థత. అసలు నిజానికి అసమర్థత అనేది సరిపోతుంది నిజానికి. ఎంత చక్కగా సుదర్శనశ్చు తచ్చుక్త్వా దధార ఏకాక్షరం స్ఫుటం అనుస్వారయుతం తచ్చ ప్రోవాతాతి పునః. అనుస్వారయుతం
ఎందుకు ఆయనకు స్ఫురించిందండి క్లీబా క్లీబా అంటూ ఉంటే తాను అది అవమానంగా కాకుండా వినగా 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 శబ్దం తాను అంటున్నట్టు. కొన్ని లోకంలో ఒక శబ్దం ఏదో చెవిలో పడిపోతుంది కానీ మనం దాన్ని అనుకుంటూ ఉంటాం. ఇది ఒక లక్షణం లోకంలో. అది ఎక్కడో మన లోపల రికార్డ్ అయిపోయి మన చేత అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏ శబ్దం అనుకోవాలనే దానికి కూడా ఒక యోగం ఉండాలండి. కొందరు పనికిమాలిన శబ్దాలు లోపల తిరుగుతూ ఉంటాయి. తరింపజేసే శబ్దం సహజంగా తిరిగింది అంటే దానికి అనేక జన్మల యొక్క యోగం ఉండాలి. ఊరకనే రావు. అందుకే మహానుభావుడికి అనేక జన్మల యోగము, సత్సాంగత్య ప్రభావము, లేక మొదటి నుంచి తనకు సహజమైన సాత్వికత, శాంతమని సుగుణముల యొక్క ప్రభావమో కానీ ఆ శబ్దముల తల్లి అయిన పరాదేవి, పరా అంటేనే శబ్దాల మూలశక్తి, పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్తమానస హంసిక, శబ్దస్వరూపిణి కదా. అందుకే శబ్దములన్నిటికీ మూలమైన మొదటి శబ్దం ఇది పరా, పరానాదం. లోపల మంచి శబ్దం కానీ చెడు శబ్దం కానీ ఆవిడ ప్రేరేపిస్తుందండి. అందుకే శబ్దాలకు మూలం పర. అందుకే శబ్దాన్ని నమ్మగా భావిస్తే ఆ పరాశక్తి యొక్క తత్వం అర్థమవుతుంది. ఆ పరాశక్తినే మూలాధారములో ఉండే నాదముని అంటారు. అది ప్రధానం. అందుకే ఏ శబ్దం పలికినా ఆ తల్లి యొక్క అనుగ్రహమే. అలాగే వాడి సంస్కారములు బట్టి కొన్ని కొన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ తల్లి ఉత్తమ సంస్కారవంతుల చేత ఉత్తమ శబ్దములే పలికిస్తుంది అనడానికి ఇదే గొప్ప మాట. ఇతడి క్లీకి నాదం కూడా కలిపాడు. నాదం కలిపితే అది మంత్రం అయిపోతుంది. అయితే తెలిసి చేయలేదు, అది చిత్రం. క్లీం అనడం మొదలుపెట్టేట క్లింకారీ కేవలా గుహ్య అని చెప్పినట్లుగా బీజం వై కామరాజాక్షం, దీనికి కామరాజ బీజం అంటారు. అమ్మవారు 3 శక్తులతో కూడి ఉంటుంది కదా. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కట్యదో భాగధారిణి. అమ్మ శరీరం 3 భాగములు. పైభాగం వాగ్భవ కూటం, ఆ క్రింద కంఠం నుంచి కటి వరకు మధ్యకూటం అన్నారు. మధ్యకూటం అంటే కామరాజకూటం అని అర్థం. తర్వాత శక్తి కూటం. మొదట వాగ్భవ కూటము అంటే జ్ఞానము, పలుకు, పలికేటువంటి ఇంద్రియములు సరిగ్గా అలాగే ఉంటాయి. అలాగే కోరికలు, సంకల్పాలు కలిగే స్థానం ఇది. వీటంటికి శక్తినిచ్చేటువంటిది మూలాధారం నుంచి క్రింద ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తులు 3 కనబడతాయి. అలాగే ప్రతి వ్యక్తికి 3 కావాలి. ఒకటి మొదటిది జ్ఞానమైతే, రెండవది ఇచ్ఛారూపంతో ఉంటుంది, మూడవది క్రియారూపంతో ఉంటున్నది. కనుకనే సృష్టినంతటి నడిపే 3 శక్తులే అమ్మవారి యొక్క త్రిశక్తులు. ఆ త్రిశక్తులే శ్రీ విద్యలో 3 కూటముల మహామంత్రం. అందులో ఒక్కొక్క కూటమి ఉపాసించినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ శక్తి దివ్యమై జాగృతం చెంది మనల్ని తరింపజేస్తున్నది. అందుకే ప్రపంచంలో వ్యాపించిన అమ్మవారి శక్తి 3 విధములు. అది వాక్శక్తి, కామరాజ శక్తి, క్రియకి పనికొచ్చే పటుత్వం అనబడే శక్తి. ఇది ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపము. అదే త్రిపుర, అదే త్రిపద, అదే గాయత్రి, అదే జగదంబ. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు శ్రీ విద్యోపాసకులు అంటే వేరేగా మంత్రం పుచ్చుకున్న వాళ్లే కాదు. ఆ 3 అమ్మ అని తెలిసి ఉపాసించే ప్రతి వాళ్ళు శ్రీ విద్యోపాసకులే. కనుక ఆ బీజాక్షరాలు పట్టుకు వేలాడడం కాదు, వాటిలో ఉన్న తత్వం ఏంటో తెలుసుకుంటే విశ్వవ్యాపకమైన శక్తి అదే. అయితే ఆ బీజాక్షరాలు చెయ్యాలంటే గురువు ఉపదేశం ఉండాలి. కానీ అసలైన గురువు అమ్మవారే. ఆ తల్లి ప్రేరణ ఆ విధంగా కలిగించడం చేత ఇతడు అప్రయత్నంగా కామరాజ బీజాన్ని పలుకుతున్నాడు. ఇది అందుకు ఆ భవ్యమైనటువంటి కామరాజాక్షం గృహీతం మనసా తదా జజాప బాలకోత్యర్థం ధృత్వా చేతస్సాదరం. పైగా అనేటప్పుడు ఇతనికి తెలియని ఆనందం లభిస్తుందట. ఒక నామాన్ని అనేటప్పుడు ఆనందం లభించాలంటే దానికో భాగ్యం ఉండాలి. కొందరు భగవన్నామం పలకరా అంటే కొంతసేపు పలుకుతూ ఆవలిస్తూ బాధపడితే ఇంకా చాలా అండి అని అడుగుతుంటారు. మొదటి దగ్గర నుంచి ఎప్పుడా పెద్దామని తాపత్రయం పాపం. ఇంకా వాళ్ళ కిందది అంతే. కానీ చేస్తూ ఉన్నప్పుడే ఆనందం ఉన్నదే. అందుకే ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు అన్నారు త్యాగరాజస్వామి వారు. ఆ తల్లి నామాన్ని కానీ బీజాన్ని కానీ పలికేటప్పుడే లోపల ఆనందం కలిగిందనుకోండి, ఆ తల్లి మనలో ఆనంద రూపంగా ఆవిష్కరింపబడుతోందని అర్థం అక్కడ. అలా ఆదర బుద్ధితో జపించాలి. అయితే మొట్టమొదటిది రాదు, ఎందుకంటే పాపాలు అడ్డుతాయి. అని కొంతకాలం చేయగా ఆ తల్లే ఆదర బుద్ధి కూడా కలిగించవచ్చు. నామంపై రుచి కలగాలంటే అనేక జన్మల సంస్కారం ఉండాలండి. అందుకే స్వామి నామరుచి ఏమి తెలుసురా అన్నాడు. మనసులో ప్రేమ లేని వారికి, భగవంతుడిపై ప్రేమ లేని వారికి నామరుచి ఏమి తెలుస్తుందని. కానీ మహానుభావుడు ధృత్వా చేతసి సాదరం, చాలా ఆదరంగా ఈ జపం చేస్తున్నట్ట. ఎందువల్ల ఇలా చేస్తున్నట్టే భావియోగాత్ అన్నాడు. గొప్ప మాట ఒకటి. భవిష్యత్తులో రాబోయే మహాయోగముల వల్ల ఇతడికి బుద్ధి పుట్టింది అన్నారు. ఇక్కడ మంచి జరిగే యోగం ఉంటే మంచి బుద్ధులు పుడతాయి, మంచి పనులు చేస్తాడు. ఇతడికి ప్రస్తుతం వీళ్ళకి కాలం కలిసి రాలేదు, అడవుల పాలైపోయారు. అయినప్పటికీ బుద్ధి పుట్టిందంటే భావియోగాత్. గొప్ప మాట. ఇలాంటి శబ్దములే మహర్షి శబ్దములు, అంత దివ్యంగా ఉంటాయి. మొత్తానికి పసితనం నుంచి ఇదే పట్టుకున్నాడు ఇతను. పైగా బయటకు తెలియకుండా లోపల అదే బీజం పలుకుతున్నాడు. ఆ మధ్యకూటము ఆ బీజ రూపంలో ఉన్నది. ఋషిశ్చందో విహీనంచ ధ్యానన్యాస వివర్జితం. అతడికి ఆ బీజమంత్రానికి ఋషి ఎవరో తెలియదు, ఛందస్సేమిటో తెలియదు, ధ్యానమేమిటో తెలియదు, న్యాసమేమిటో తెలియదు.
సాధారణంగా ఏ మంత్రమైన ఉపదేశం పొందినప్పుడు ఇవన్నీ తెలియాలి. ఋషి, ఛందస్సు, ఆ మంత్రమునకు ధ్యానం చేయవలసిన దేవత ఎవరు, న్యాసం ఏమిటి, ఇవి తెలియకుండా మంత్రం జపిస్తే నిష్ఫలా భవేత్. అది తెలుసుకుని చేయాలి. కానీ మహానుభావుడుగా ఇవేవీ తెలియవే అంటే ఈయన ఉపదేశం పొందాడా మాటకు వస్తే ప్రేరణ పొంది చేస్తున్నాడు. ఇవేమీ లేవు. ఆశ్చర్యకరంగా ఈయనకి తమ్ మంత్ర జ్ఞాత్వా సారమితి స్వయం, అమ్మ శక్తిసారమైనటువంటి ఆ బీజాక్షర జపం వల్ల క్రమంగా మహానుభావుల్లో దివ్యశక్తి జాగృతమైంది. పైగా అతడు ఉపనయనానికి యోగ్యమైన వయస్కుడయ్యాడు అని తెలుసుకుని మహర్షే స్వయంగా దగ్గరుండి ఉపనయనం చేసేట భరద్వాజ మహర్షి. ఉపనయనం చేసి వేదాది విద్యలు నేర్పాడు. పైగా క్షత్రియుడికి నేర్పేటప్పుడు వేద విద్య ఎలా నేర్పాలి, బ్రాహ్మడికి నేర్పేటప్పుడు ఎలా ఉన్నది, వీళ్ళకి చెప్తే ధనుర్వేదంతో కలిపి చెప్పాలట. ధనుర్వేదం ఉపవేదం యజుర్వేదానికి, అందుకు దాన్ని కలిపి చెప్తున్నాడు ఇక్కడ. ధనుర్వేదం తథాసాంగం నీతిశాస్త్రం విధానత. ఆ వేదధర్మం బోధించడంతో పాటు రాజుకు అవసరమైనటువంటి ధనుర్వేదము నీతిశాస్త్రము. నీతిశాస్త్రం అంటే రాజనీతి శాస్త్రము. అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అని 4 విధాలుగా ఉంటుంది రాజనీతి శాస్త్రం. ఈ మాటలు ఎందుకు ప్రస్తావన చేసామంటే ఎలాంటి దేశం మనది, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో కూడా చెప్పారు మన వాళ్ళు. వాటి పేర్లు కూడా మనకు తెలియదు కనీసం. అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి 4 రకాలు ఉంటుంది రాజనీతి. అక్కడ త్రయి శబ్దానికి వేదం అని అర్థం కాదు. అక్కడ ఉపాయములను చెప్తుంది అక్కడ రాజనీతిలో. అదొక అద్భుతమైన పెద్ద శాస్త్రం. ఈ రాజుకి ఆ ఋషి నేర్పాడు ధనుర్వేదం నీతిశాస్త్రం. అభ్యస్తా సకలా విద్యాస్తేన మంత్రబలాదిన. ఇవన్నీ అలా చెప్తూ ఉంటే అలా వచ్చేస్తున్నాయి ఈయనకి. ఎందువల్ల అంటే ఆ మంత్రబలం చేత అన్నారు ఇక్కడ. అమ్మ యొక్క ఆ శబ్దము లోపల పలుకుతూ ఉంటే మనకు తెలియకుండానే మనలో ఎన్ని శక్తులు జాగృతం చేస్తుందో అది తెలుస్తున్నది. అందుకే తేన మంత్రబలాదిన కదాచిత్ సోపి ప్రత్యక్షం. ఇలా చెయ్యగా చిత్రం ఏంటంటే ఊరుకోదు మంత్రం. మంత్రం చైతన్య స్వరూపం. పైగా ఇతడు ప్రవర్తనంతా నియమబద్ధంగా ఉంది. ఇదన్నీ తెలుసుకోవాలండి. అంతేగాని కొందరు మంత్రం ఇంత గొప్పది కదా అని అహంకార పూరితులై నియమాలని, తపస్సుని, ధర్మాన్ని విడిచిపెట్టి చేస్తూ ఉంటే ఫలితం లేదని కాదు కానీ కొంచెం దూరం అవుతుంది. ఇతడు కేవలం నిష్కపటం, అమాయకుడు, పైగా ధర్మ మార్గంలో ఉన్నాడు ఇంతకాలం. ఆ కారణం చేతనే మంత్రం తనంత తాను పలకడమే కాకుండా అతడు సిద్ధిని కూడా చూపించడం మొదలుపెట్టింది. ఆ కారణం చేతనే కొంతకాలానికి ఇతడి విద్య నేర్చుకుంటున్నాడు, మంత్రాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు. చూడండి, అది మంత్రం అని అనుకోకుండా ప్రేమగా ఆదరంగా చేస్తున్నాడు. అలాగా తెలియకుండా చేస్తే అమ్మ తెలియజేస్తుంది. కేవలం ఉండవలసింది ఏంటంటే నిర్మలమైన ధర్మం. అలా మనం చేస్తూ ఉంటే సమయం చూసి భగవంతుడే తెలియజేస్తాడు. ఒక రోజున ఆయనకి జరిగిన అద్భుతం ఏంటంటే కదాచిత్ సోపి, ఒకానొక సమయంలో ఆయనకు ఈ మంత్రం అనుకుంటూ తన్మయుడే ఉన్నట్ట. ఆ సమయంలో ప్రత్యక్షం దేవీ రూపం, అమ్మవారు ప్రత్యక్షమయ్యారు అతనికి. ఆ కనబడిన రూపం ఎలా ఉన్నది, ఇక్కడ ఆ బీజాక్షానికి తగ్గ దేవత అండి. అమ్మవారికి నిజానికి ఏ వర్ణము లేదు. ఆవిడ వర్ణము లేని తల్లి, అంటే రంగుల్లో వికారాల్లో ఏమీ లేవు. కానీ జగత్తనే రచన చేస్తున్నప్పుడు ఆవిడ 3 గుణములు 3 వర్ణములతో తీసుకొచ్చింది కదా. అజామేకాం లోహిత శుక్లకృష్ణాం అని చెప్పినట్లుగా ఆ తల్లి 3 గుణములు స్వీకరించి నడుపుతుంది ప్రపంచాన్ని. అప్పుడు జగత్తును అనుగ్రహించడం కోసం బహువర్ణములుగా భాషిస్తున్నది. Krishna